హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. ఈ వీడియో ఈరోజు రిలీజ్ అయ్యేసరికి జనవరి 1 దాటిపోయి 2 వచ్చేసింది 2026. కొంచెం హెల్త్ కారణంగా హెల్త్ బాగాలేదు కాబట్టి వీడియో లేట్గా రిలీజ్ అయింది. ఏమీ అనుకోవద్దు. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ వీడియో మీకు చూసేది 2025 డిసెంబర్ 31 ఈవినింగ్ అండి. కూరలకని వెళ్ళాము. ఇంట్లో ఏ కూరలు లేక సంతకు వెళ్ళి అన్ని రకాల కూరలు తెచ్చుకున్నాం. ఒక్కొక్క పువ్వు 10 రూపాయలు అనగానే ఆశగా 5-6 పువ్వులు అయితే తెచ్చుకొని ఇంటికి చక్కగా 31 నైటు పిల్లలు మావారు అడిగారు పకోడీ చేయమని. అంటే పువ్వుతో క్యాలీఫ్లవర్ పకోడీ. దానికి నేను అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. నా బుర్రంత తలకాయ ఎంత ఉన్నాయండి చూడండి. పువ్వులు ఒక్కొక్కటి 15 రూపాయలు లెక్కన తెచ్చుకున్నాం. కేజీ అన్నీ కూడా 50 రూపాయలే ఉన్నాయి సంతలో కూరలు. ఒక్క క్యాలీఫ్లవర్ పకోడీతోనే ఆగారా, సూప్ కావాలన్నారు దాని కాంబినేషన్. అలాగే ఈ డిసెంబర్ 31 మనం చక్కగా మా ఇంట్లో పకోడీ అలాగే ఈ హాట్ అండ్ సోర్తో సూపు తయారు చేసి మావారు మా అబ్బాయి పిల్లలు తాగారు. తెచ్చిన కూరలన్నీ కూడా చాలా టైట్గా ఫ్రిడ్జ్లో అయితే సర్దేశాను. డిసెంబర్ 31 నైట్ 12 గంటలకి కేక్ అయితే కట్ చేశారు. అయితే ఈ 2025 అనుభవాలు 2026 మధుర ఆలోచనలు ఎలాగా అన్నది చూద్దాం. 2025 సంవత్సరంలో పొందిన అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొని వాటిని ఆధారంగా చేసుకొని 2026 కొత్త సంవత్సరంలో మధురమైన సానుకూలమైన లక్ష్యాలు ఆలోచనలు పెట్టుకోవాలి. గతాన్ని ఒక పాఠంగా భావించి భవిష్యత్తును ఒక అవకాశంగా చూడడమే ఈ భావన యొక్క సారాంశం. 2025లో జరిగిన మంచి చెడు అనుభవాలను గుర్తు చేసుకొని వాటి నుండి మనం ఇంకా ఏం నేర్చుకోవాలి అన్నది చూసుకోవాలి. 2025 గడిచిపోయిన దాంట్లో ఎన్నో అనుభవాలు ప్రతికూల ఉన్నాయండి. చాలా బాధలు కూడా కలిగాయి. దీన్ని తలుచుకుంటే కుటుంబంలో పెద్దలు కూడా చాలామంది మనకి దూరం అయ్యారు. కానీ ఏమీ చేయలేం, అది భగవంతుని నిర్ణయం అలాగా. అయితే ఆ అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ 2026లో మనం ఏ విధంగా మన జీవితాన్ని మార్చుకోవాలి, ఎలాంటి కొత్త ఆలోచనలు చేయాలన్నది కూడా మనం చూసుకోవాలి. గతః అని 2025 గురించి మర్చిపోయి అందులో జరిగిన ఆ అనుభవాలన్నిటినీ నెమరువేసుకుంటూ ఇప్పుడు ఈ 2026లో ఎలాగ మనం చూసుకోవాలి, మన జీవిత లక్ష్యాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలన్నది చూసుకోవాలి. 2026కు సంబంధించి చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధించడానికి మనం ప్రణాళికలు అయితే ఏర్పరచుకోవాలి. ప్రశాంతంగా ఉంచుకోవడం, మన ఆలోచనలను అర్థం చేసుకోవడం ముఖ్యం. జరిగిన కాలంలో కొన్ని అనుభవాలు మంచివి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. అయితే వాటన్నిటినీ విశ్లేషించుకొని రాబోయే కాలంలో మంచిగా ఏర్పాటు చేసుకోవాలి. ప్రతికూలతలన్నీ పక్కన పెట్టి సానుకూల ఆలోచనలో మనం ముందుకు వెళ్ళాలి. జరిగిన చెడు అనుభవాల నుంచి బయటికి రావాలి. అవే తలుచుకుంటూ కూర్చుంటే మరి కొత్త ఆశలకి పునాదులు ఎప్పుడు వేస్తాం? 2026లో విజయవంతం కావడానికి కొత్త నిర్ణయాలు లక్ష్యాలు పెట్టుకోవాలి. అంటే ఉదాహరణకి ఏం చెప్పుకోవాలి, ఆరోగ్యము, ఆర్థికంగా వృత్తిపరమైన లక్ష్యాలన్నీ కొన్ని పెట్టుకోవాలి. ఏదో కొంత మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి మనకు వచ్చిన దాంట్లో. అలాగే పిల్లలకి మంచి చెప్పి వాళ్ళ భవిష్యత్తుకి తీర్చిదిద్దడానికి ఏదో కొంత ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇలాంటి కొత్త కొత్త నిర్ణయాలు ఈ 26లో మనం చూసుకోవాలి. అందరూ మధ్యతరగతి కుటుంబీకులమే కదా. ప్రతి ఒక్కళ్ళు చెక్కు రాస్తే డబ్బులు వచ్చే పరిస్థితి ఎవరిది కాదు. చిన్న పైసా నుంచి మనం సంపాదించుకోవాలి. మన కష్టార్జితం అది. అందులో కొంత ఎంతో కొంత కొంచెం నెలకి మనం రికరింగ్ డిపాజిట్ కానీ బ్యాంకుల్లో కానీ దాచుకున్నాం అనుకోండి, మనకు ఒక చిన్న పునాది రాయి ఏర్పడుతుంది. అది పిల్లల భవిష్యత్తుకి అది నాంది పలుకుతుంది. మన జీవితాలు, మా జీవితం ఎలా అయినా అయిపోయింది కదా అని రాబోయే తరానికి ఒక చిన్న నిచ్చెనలాగా మనం మన యొక్క అభిప్రాయాలని ఏర్పాటు చేసుకోవాలి. 31 నైట్ పిల్లలు చక్కగా హ్యాపీ న్యూ ఇయర్ అనేసి కేక్ కట్ చేసుకున్నాం. నేను మా వారికి అయితే తినిపించాను. అలాగే మా చిన్నవాడు నాకు. ఈలాగా ఈ 25 గడిచిపోయింది. 26లోకి తొందరగా అడుగు పెట్టాం. కన్ను మూసి తెరిచే లోపల 2025 అయిపోయిందండి. ఈ కొత్త సంవత్సరం తెల్లవారి మేము ముగ్గు వేయడంలో, ఎందుకంటే రాత్రే ముగ్గు వేస్తే మాకు వాచ్మెన్లు పొద్దుటే అంతా క్లీన్ చేస్తారు కాబట్టి ముగ్గిపోతుందని తెల్లవారు గట్టే చలిలో చక్కగా చిన్నగా సింపుల్గా మనం ముగ్గు వేసుకున్నాం. ఆర్భాటం లేకుండా వెల్కమ్ చెప్పుకుంటూ చాలా చిన్నగా వేసుకున్నాం. చపాతీ అలాగే బఠానీతో మేము కర్రీ చేసుకు తిని ఆఫ్టర్నూన్ లంచ్గా పిల్లలు కొంచెం హెవీగా అడిగారు. వెజ్ పులావు, మిక్స్డ్ వెజ్ కర్రీ, సేమియా పాయసంతో ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకున్నాం.
2026 జనవరి 1 రోజు మా లంచ్ మాట. నేను స్క్రీన్ మీద మీకు అన్నీ ఎలా చేశాను అన్నది మీకు చూపిస్తున్నాను. ఈ వెజ్ ఐటమ్స్, ఈ పులావ్ కానీ ఇలాంటివన్నీ రాయితాతో, సేమియా పరమాన్నం, కర్రీ ఇవన్నీ చాలా కొంచెం ఇష్టంగా తింటారు పిల్లలు. మసాలా ఫుడ్ కదండి, అయినా మేము మసాలాలు చాలా తక్కువే వేస్తాం. ఎక్కువగా వేస్తే మా అబ్బాయి తిండు, మేము ఇష్టపడం. అయితే ఈరోజు మాత్రం నేనైతే ఈ పులావులో ఎందుకంటే ధనుర్మాసం చేస్తున్నాను కదా, తిరుప్పావే పాసురాలు, వెల్లుల్లి ఉల్లి ఏమీ తినను కాబట్టి నా భోజనం చూపిస్తే బాగుండదని ఊరుకున్నాను. చక్కగా ఎర్రగా దోసకాయ అన్నం కలుపుకొని పెరిగేసుకొని తిన్నాను. ఈ నెల రోజులు కూడా పిల్లలు ఎక్కడో ఒక్కడికి వెళ్దామంటారు, వాళ్ళతో వెళ్తున్నాను సరదాగా. ఎందుకు వాళ్ళని కాదనాలి, వాళ్ళ ఆలోచనలు ఆనందాలు. కానీ ఏది నేను తిననండి బయట ఫుడ్. వెజిటేరియన్ అయితే ఫ్రూట్ సలాడ్ కానీ ఇడ్లీ కానీ అలా ఏదో ఒకటి తీసుకోవడం. సంక్షిప్తంగా ఇది గడిచిన సంవత్సరపు అనుభవాలు స్వీకరించుకొని వాటిని పునాదిగా చేసుకొని కొత్త సంవత్సరంలో మరింత మెరుగైన జీవితాన్ని నిర్మించుకోవడానికి ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎంతో కొంత మనం ఇన్వెస్ట్ చేసుకోవాలండి ప్రతి దాంట్లో కూడా. వేస్ట్ అన్నది ఎక్కడా పనికిరాదు. అన్నం కాదు, కూరలు కాదు, ఏది వేస్ట్ కాకుండా చక్కగా దాన్ని ఏదో విధంగా మళ్ళీ అన్నం భిన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నట్టు మార్చుకొని తీసుకోవాలి. ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని గురించి కొన్ని ఇన్సూరెన్స్లు అయితే చేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే లక్షల్లో ఖర్చులు అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ లైఫ్కి చేయించుకోవాలి. ఈ 2026లో కొన్ని కొత్త నిర్ణయాలు అయితే నేను తీసుకున్నానండి. ఆ నిర్ణయాలు అమలు చేద్దామని అనుకుంటున్నాను. పిల్లలందరి పేరున చక్కగా రికరింగ్లు కట్టి మన స్తోమతకు తగ్గట్టు 100 రూపాయలు అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు, 2000 అవ్వచ్చు. దాన్ని పిల్లలకి ఏడాది అయ్యాక చక్కగా ఇస్తే సంతోషపడతారు కదా. మన చేతిలో ఒక 10 పైసలు ఉంటే అది పిల్లల కింద మార్చుకోవడం చాలా మంచిది. పిల్లలకి ఏదైనా సరే మన సంతోషం కొద్ది ఇస్తే చాలా సరదా పడతారు. పిల్లలకి తల్లిదండ్రులుగా మనం కాకపోతే ఎవరు చూస్తామండి. ఈ చిన్న పొదుపు అనే కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటే వాళ్ళు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. 2025లో కావలసిన వాళ్ళని చాలామందిని కోల్పోయాం. అలాగే కొన్ని మధుర స్మృతులు ఉన్నాయి. మా వారితో కొన్ని ఆపరేషన్ వలన చాలా బాధపడ్డాను. ఇలాంటివన్నీ తలుచుకుంటూ కూర్చుంటే జరగదు కదా. అందుకు గతం గతహ అనేసి 2025ని ఇంకా మర్చిపోదాం. అయిపోయింది. అన్ని సంవత్సరాలలాగే కళ్ళు మూసి తెరుచుకునేటట్టు 2025 అయిపోయింది. ఇప్పుడు నూతనంగా 2026లోకి అడుగుపెట్టాం. ప్రతి ఒక్కరు ఆశలు నెరవేరాలి, ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉండాలి, వాళ్ళు అనుకున్న కార్యాలు, వాళ్ళు అనుకున్న పనులు జరగాలి. ఏ విధంగా అయితే మనం నిర్ణయం తీసుకున్నామో అదే విధంగా మనం ముందుకు సాగాలి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే మాట మీద నిలబడాలి. ఏ పని చెయ్యాలన్నా ఆలుమగల యొక్క దాంపత్యం కరెక్ట్గా ఉంటే అది సక్సెస్ అవుతుంది, అది ముందుకు జరుగుతుంది. కీచులాడుకుంటే పిల్లల ముందు చిన్నవాళ్ళం అవుతామే తప్ప మనం ఏ విధంగా కూడా పైకి రాలేం. పెద్దవాళ్ళుగా మనం చేసే పనులన్నీ కూడా పిల్లలు అనుకరిస్తారు కాబట్టి మనం వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి తప్ప వాళ్ళు మనల్ని చేదరించుకునేటట్టు, అవమానం చేసినట్టుగా ఉండకూడదు. పూర్వకాలం మనం చదువుకున్నాం, కానీ ఇప్పుడు చదువులు కొనుక్కోవాలి, అది కూడా లక్షల్లో. మరి అలాంటి లక్షల చదువులు చదివించుకోవాలి. పిల్లల్ని మంచి మార్గంలో పెట్టాలి అంటే కొంచెం పొదుపు అయితే అవసరం. తప్పదండి, కొన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకోవాల్సిందే. ఇదండి నా ఆలోచనలన్నీ కూడా నేను మీ ముందు పెట్టాను. ప్రతి ఒక్కరి ఆలోచనలు ఇలాగే ఉంటాయని కూడా ఆశిస్తున్నాను. మధ్యతరగతిలో పుట్టి ఉన్నతమైన చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ కష్టం విలువ తెలుసు. నాకు తెలిసిన విషయం మీ ముందు ఉంచాను. నచ్చిందా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ బటన్ క్లిక్ చేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.